ఏడుస్తున్నాడు. ఎవరాడమన్నాడు ఇది అనవసరమైన దుఃఖం. దినమంతా హీ వాస్ అఫ్లిక్టెడ్ ఆల్ డే. దినమంతా కూడా గుచ్చబడుతున్నాడు. సాతానుకు చోటిస్తే వాడు గుచ్చుతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. దేవుని శాంతిలో ఉండకుండా దేవుని యొక్క మాటలు వినడానికి బదులుగా 16వ వచనం, అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి, దేవుని పరిశుద్ధ స్థలంలోకి వచ్చే వరకు కూడా గుచ్చుతూనే ఉన్నాడు సైతం. ఏంటి నేను ఇలా ఉన్నానండి, 10 మందికి బోధ చేసేవాడిని, నేను ఇలా ఉన్నానండి, ఎంతోమందికి పాఠాలు నేర్పించినటువంటి వాడిని నేను ఎందుకు ఇలా దుఃఖపడుతున్నాను, నేను ఏడ్చుకుంటూ వచ్చాడు. కానీ ఏ స్థలంలోనికి రావాలో ఆ స్థలంలోకి వచ్చాడు. దేవుని పరిశుద్ధ స్థలంలోకి వచ్చే వరకు కూడా అతడు ఏడుస్తూనే ఉన్నాడు. 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. దేవుడు కళ్ళు తెరిచాడు. దేవుడు కళ్ళు తెరిచే వరకు కూడా నువ్వు వాళ్ళ